కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కుతున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది. మరి త్వరలో ఏం జరగబోతుంది అంటే కర్ణాటకలో పరిస్థితులు మారుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు అని ఇది చెప్పాల్సి వస్తుంది అంటే గతంలో కూడా మీరు చూసినట్లయితే యడ్యూరప్ప అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఒక కేసు లోకాయుక్తకు వచ్చింది. ఆ సమయంలో లోకాయుక్త తీసుకున్నటువంటి చర్యలు, ఆ కేసు మీద డీల్ చేసినటువంటి విధానం, ఆ తర్వాత యడ్యూరప్ప తన పదవిని కోల్పోవలసి వచ్చింది. తన స్థానంలో వేరొక వ్యక్తిని సీఎంగా కూర్చోబెట్టాల్సి. ఇప్పుడు అదే పరిస్థితి మరలా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడాకు సంబంధించి భూముల సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలు జరిగాయి అని చెప్పి గవర్నర్కు కంప్లైంట్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి మీద గవర్నర్ విచారణకు ఆదేశించడం జరిగింది. అది కూడా లోకాయుక్తకు అప్పచెప్పడం జరిగింది. సాధారణంగా విచారణలు అనేవి సిఐడినో లేకపోతే సిబిఐయో ఇలాంటి దర్యాప్తు సంస్థలు చేస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే గతంలో కూడా లోకాయుక్తే చేసింది, ఇప్పుడు కూడా లోకాయుక్తే చేయబోతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా సిద్ధరామయ్యకి దీంట్లో పాత్ర ఉంది, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఇలాంటివి ఏవైనా సరే లోకాయుక్త బయట పెట్టగలిగితే, దాని స్పష్టమైనటువంటి ఆధారాలను సేకరించగలిగితే మరలా సిద్ధరామయ్య పదవి కోల్పోవలసి రావచ్చు. ఇక నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి డీకే శివకుమార్ ఏమైనా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోల్పోబోతున్నాడా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి.